సర్పై దాఖలైన పిటిషన్లపై సుప్రీంలో విచారణ జరుగుతోంది. ఈ విచారణకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా హాజరయ్యారు. సర్ పేరిట అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆమె సుప్రీంలో పిటిషన్ వేశారు. సుప్రీంలో స్వయంగా ఆమెనే వాదనలు వినిపించనున్నట్లు సమాచారం. రాష్ట్రం తరపున తానే వాదనలు వినిపించుకుంటానంటూ ఇప్పటికే ధర్మాసనం అనుమతి కోరారు. సర్పై దాఖలైన పిటిషన్లపై సుప్రీంలో విచారణ జరుగుతోంది. ఈ విచారణకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా హాజరయ్యారు. సర్ పేరిట అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆమె సుప్రీంలో పిటిషన్ వేశారు. సుప్రీంలో స్వయంగా ఆమెనే వాదనలు వినిపించనున్నట్లు సమాచారం. రాష్ట్రం తరపున తానే వాదనలు వినిపించుకుంటానంటూ ఇప్పటికే ధర్మాసనం అనుమతి కోరారు. సర్పై దాఖలైన పిటిషన్లపై సుప్రీంలో విచారణ జరుగుతుంది. ఈ విచారణకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా వాదనలు వినిపించుకోనున్నారని సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR అనేది ఈ ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా మళ్ళీ పరిశీలించే ప్రక్రియ. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు ముందు ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది. అయితే మమతా బెనర్జీ చెప్తున్న మాట ఏంటంటే ఈసారి ప్రక్రియ తప్పుగా జరుగుతుంది, చాలా మంది నిజమైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉంది, ఇది ప్రజల ఓటు హక్కును హరిస్తుంది, అంతేకాకుండా ఎన్నికలకు ముందు ఇలా చేయడం అనేది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నది ఆమె ప్రధానమైనటువంటి అభ్యంతరం. అందుకే ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే SIR పై దాఖలైనటువంటి అన్ని పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. ఈ విచారణకు మమతా బెనర్జీ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. అయితే రాష్ట్రం తరఫున తనే వాదనలు వినిపిస్తాను అంటూ మమతా బెనర్జీ కోర్టుకు రావటం అనేది సాధారణంగా సీఎంలు లాయర్లతో వాదనలు వినిపిస్తారు, కానీ స్వయంగా వాదిస్తానని చెప్పడం అనేది చాలా అరుదైనటువంటి విషయం అని చెప్పచ్చు. అందుకే ఇప్పుడు దీనిపైన అందరి దృష్టి పడింది. SIR ప్రక్రియను వెంటనే ఆపాలి అన్నది మమతా కోర్టుకు చెప్తున్నటువంటి మాట. ఆమె పిటిషన్ లో ముఖ్యంగా 3 అంశాలు ఉన్నాయి. అందులో SIR ప్రక్రియను వెంటనే ఆపాలి, పాత ఓటర్ల జాబితాతోనే ఎన్నికలను నడిపించాలి, ఎన్నికల సంఘం చర్యలు చట్టబద్ధమైనవా కాదా అనేది కూడా కోర్టు తేల్చాలనేది ఆమె చెప్తున్నటువంటి మాట. అయితే ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా మారితే అసలు ఓటు ఎవరు వేయగలరు, ఎవరు వేయలేరు అనేది కూడా మారిపోతుంది. అందుకే ఈ కేసు దేశవ్యాప్తంగా కొంత ప్రాధాన్యత పొందిందనే చెప్పొచ్చు. రాజకీయంగా కూడా ఇది కొంత వివాదంగా కూడా మారింది. ఓటర్ల జాబితా సవరణ తప్పుగా జరుగుతుందని ఆరోపిస్తూ ఇప్పటి వరకు మనం చూసాం, చాలా మంది కూడా చేశారు. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాపై చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను ఇప్పుడు కేవలం పరిపాలనా ప్రక్రియగా మిగలలేదు, అది నేరుగా ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నించే అంశంగా మారింది అన్నది మమతా బెనర్జీ చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టుని ఆశ్రయించి తానే స్వయంగా వాదనలు వినిపించేందుకు సిద్ధమవటం రాజకీయంగా అదేవిధంగా న్యాయపరంగా కూడా కీలక పరిణామంగా మారింది. సాధారణంగా ఓటర్ల జాబితాల సవరణ అనేది ఎన్నికల సంఘం నిర్వహించే రొటీన్ ప్రక్రియ, కానీ ఈసారి SIR పై వచ్చినటువంటి ఆరోపణలు సాధారణమైనటువంటి కావు. నిజమైన ఓటర్ల పేర్లు పెద్ద ఎత్తున తొలగించే ప్రమాదం ఉంది, ప్రత్యేక వర్గాలను లక్ష్యంగా చేసుకునే జాబితాలు కూడా మారుస్తున్నారన్న వాదనలు రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మమతా బెనర్జీ ఈ అంశాన్ని ప్రజల ఓటు హక్కుల పరిరక్షణగా చిత్రీకరిస్తూ కేంద్ర వ్యవస్థలపై నేరుగా అనేక ప్రశ్నలు లేవనెత్తున్నారు, ఉద్యమాలు కూడా చేస్తున్నారు. ఈ కేసులో మమతా తీసుకున్నటువంటి అత్యంత కీలక రాజకీయ నిర్ణయం ఇదనే చెప్పొచ్చు. స్వయంగా కోర్టులో వాదిస్తానని ప్రకటించడం ఇది ఒక ముఖ్యమంత్రి నుంచి అరుదుగా కనిపించే ఒక సన్నివేశం. దీని ద్వారా ఆమె ఇచ్చే సంకేతం చాలా స్పష్టంగా మనకి అందరికీ అర్థమవుతుంది. ఇది పార్టీ రాజకీయాల విషయం కాదు, ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి యుద్ధం. ఈ వ్యూహం ఏదైతే ఆమెను తన రాష్ట్రంలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా కేంద్రానికి ఎదురొడ్డి నిలిచిన నాయకులుగా ఆమెను మరింతగా నిలబెట్టే అవకాశం ఉంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.